సో హాయ్ ఫ్రెండ్స్, దాదాపుగా ఒక నెల నుంచి అయితే వీడియోస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం నియర్లీ 22 డేస్ అయితే వీడియోస్ అయితే చేయలేదు. సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా అయితే బాక్స్ ఆఫీస్ విషయాలు అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. సో ఓవరాల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఓజీ మూవీ వస్తే ఫ్రెండ్స్, అంటే ఇప్పటి వరకు 22 రోజులకైతే వచ్చింది. సో 21 రోజులకైతే కంప్లీట్ చేసేసుకుంది. సో ఓవరాల్గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్రెండ్స్, అంటే భారీ బడ్జెట్తో పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్తో అయితే తెరకెక్కించారు. దాదాపుగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే తెరకెక్కించారు. అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇంత భారీ బడ్జెట్తో అయితే తెరకెక్కలేదు. సో ఓవరాల్గా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా 194 కోట్ల రూపాయలకైతే జరిగింది. సో ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే వరల్డ్ వైడ్గా 200 కోట్ల రూపాయల గ్రాస్ను 200 కోట్ల రూపాయల నెట్ను 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ ఇంత రాబడితే ఈ మూవీ అయితే అంటే క్లీన్ హిట్గా అయితే నిలుస్తుంది. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి ఈ మూవీ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఫ్రెండ్స్, కలెక్షన్ల పరంగా సో విడుదలైన తొలి రోజు ఈ మూవీ అయితే ఫ్రెండ్స్ ఒక ఫెస్టివల్ లాగా అయితే చేశారు. సో ఫ్యాన్స్ ఒక పెద్ద వాతావరణం, అంటే పండగ వాతావరణంలా కనిపించింది. సో మంచి ఫెస్టివల్ లాగా అయితే కనిపించింది. సో తొలి రోజున పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్తో పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా కూడా ఈ మూవీ అయితే నిలిచింది. ఇక ఓవరాల్గా అంటే ఈ మూవీ ఫ్రెండ్స్ తొలి వారంలో వచ్చేసరికి ఫ్రెండ్స్, అంటే తొలి రోజున మంచి ఓపెనింగ్స్ అయితే సాధించింది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ ఫ్రెండ్స్ అంటే తొలి వారంలో వచ్చేసరికి ఫ్రెండ్స్, మొదటి వారంలో 169.3 కోట్ల రూపాయల నెట్ను 200 కోట్ల రూపాయల గ్రాస్ మార్కునైతే వసూలు చేసింది. 21 రోజుల్లో ఈ మూవీ ఫ్రెండ్స్ ఇండియా వైడ్గా 194 కోట్ల రూపాయల నెట్ను 235 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది. అంటే ఇండియా వైడ్గా. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 334 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఇక 22వ రోజు ఈ మూవీ థియేటర్స్లో అంటే మంచి బలంగా మంచి స్ట్రాంగ్గా అయితే రన్ అవుతుంది. సో కొన్ని కొత్త సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఆ కొత్త సినిమాల రిలీజ్ రాకతో ఈ మూవీని కొన్ని థియేటర్స్లో అయితే లేపేశారు, అంటే తీసేశారు ఫ్రెండ్స్. అంటే కొన్ని కొత్త మూవీస్ అయితే రిలీజ్ అయింది కదా, సో దానివల్ల. ఇక 22వ రోజు ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇండియాలో వచ్చేతలకి 90 లక్షలు, ఓవర్సీస్లో 25 లక్షల రూపాయలతో ఈ మూవీ వచ్చేతలకి ఫ్రెండ్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా 1.6 కోట్ల రూపాయల నెట్ను, ప్రపంచవ్యాప్తంగా 2.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్తో ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా 236.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టగా 236.5 కోట్ల రూపాయల నెట్ను 336 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. సో మరి ఈ మూవీ అంటే బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్.